ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ 2016 నుండి కవరేజ్ని ఎలా రీడిఫైన్ చేయాలో ఫోకస్ చేసింది. దానికి ప్రూఫ్గా యాక్టివ్ 1 మ్యాక్స్ అనే పాలసీని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ పాలసీలో బేస్ కవర్పై ప్రతి ఇయర్ 100% బోనస్ అయితే ఇస్తారు, అప్ టు 500% వరకు. అలాగే సెకండ్ క్లెయిమ్ నుండి ఏ మెడికల్ కండిషన్కి అయినా అన్లిమిటెడ్ రిస్టోరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ రీస్టోరేషన్ అమౌంట్ మీరు బేస్ కవర్ అమౌంట్తో కూడా కలిపి యూస్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్సే కాకుండా ఇండస్ట్రీ లీడింగ్ క్రానిక్ కేర్ మేనేజ్మెంట్, వెల్నెస్ రివార్డ్స్ వల్ల మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకునే ప్లాన్ ఇది. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ ఉన్న టీంతో అప్లికేషన్ నుండి క్లెయిమ్స్ వరకు ఫ్రీ సపోర్ట్ ఇస్తూ 9 lakhs కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ యూజర్స్కి ఆనెస్ట్ అడ్వైస్ ప్రొవైడ్ చేశాం. సో ఈ వీడియోలో ఆదిత్య బిర్లా కంపెనీ పర్ఫార్మెన్స్తో పాటు యాక్టివ్ 1 మ్యాక్స్ అనే పాలసీ కోర్ ఫీచర్స్ ఏంటి, స్పెషల్ బిల్ట్-ఇన్ ఫీచర్స్ ఏంటి, అండ్ యాడ్-ఆన్స్ ఎలా ఉన్నాయి, వెయిటింగ్ పీరియడ్స్, డిస్కౌంట్ అండ్ ప్రీమియం స్ట్రక్చర్ ఏంటో కూడా చూద్దాం. ముందుగా ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ 2016లో ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ సౌత్ ఆఫ్రికా మొమెంటమ్ మెట్రోపాలిటన్తో జాయింట్ వెంచర్ ఇది. 19 million+ లైఫ్స్ కవర్ చేస్తూ క్రానిక్ కేర్, వెల్నెస్ లింక్డ్ ఆఫరింగ్స్లో ఇన్నోవేషన్తో పాటు రెప్యూటెడ్ సపోర్ట్తో కస్టమర్ ఫస్ట్ అప్రోచ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కంపెనీ మెట్రిక్స్ చూసుకుంటే లాస్ట్ 3 years ఆన్ అన్ యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే 95% ఉంది. అంటే ప్రతి 100 claimsలో 95% క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో టాప్ టియర్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్కట్ క్లెయిమ్ రేషియో కూడా బాగుంది, 68%. అంటే రిస్క్ మేనేజ్మెంట్ కూడా బలంగా ఉంది. అండ్ 10,000 క్లెయిమ్స్కి ఓన్లీ 22 కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే తక్కువనే చెప్పుకోవచ్చు. అండ్ కంట్రీ వైడ్ 12,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు పాలసీ డీటెయిల్స్ చూసుకుంటే మనం పాలసీ తీసుకోవాలి అనుకుంటే అడల్ట్స్కి మినిమం ఎంట్రీ ఏజ్ 18 years అయితే ఉండాలి. మాక్సిమం క్యాపింగ్ ఏమీ లేదు. అండ్ లైఫ్ లాంగ్ రిన్యూవబిలిటీ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే డిపెండెంట్ చిల్డ్రన్కి 91 days నుంచి 25 years వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చిల్డ్రన్కి 26 years వచ్చాక వాళ్ళు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇండివిజువల్ పాలసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే కంటిన్యూటీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ప్లాన్లో మనకి సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ 5 lakhs నుంచి 2 crores వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పాలసీ టెన్యూర్ కూడా మనకి 3 options ఉన్నాయి. మీరు 1 year, 2 years, 3 yearsకి ప్రీమియమ్స్ ఒకేసారి అయితే పే చేయొచ్చు. సో ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 2 adults and 4 children అయితే పాలసీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కోర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు ఈ పాలసీలో. లైక్ కో పేమెంట్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ లాంటివి అయితే ఏమీ లేవు. మనకి ఫుల్ ఫ్రీడమ్ అయితే ఉంటుంది. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా చాలా బాగుంది. 90 days అడ్మిట్ అవ్వకముందు 180 days డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మనకి కవరేజ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. దానితో పాటుగా బేసిక్ డే కేర్ ట్రీట్మెంట్స్, మోడర్న్ ట్రీట్మెంట్స్, డామిసిలరీ, ఆయుష్ లాంటి కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సమ్ ఇన్షూర్డ్ వరకు. అండ్ బోనస్ అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్స్ చూసుకుంటే ఈ పాలసీలో ముందుగా చెప్పినట్టే ప్రతి ఇయర్ 100% బోనస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, అప్ టు 500% వరకు. ఈ బోనస్ మనకి క్లెయిమ్ చేసినా చేయకపోయినా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మాక్సిమం 3 crores వరకు అయితే బోనస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ పాలసీలో ఉన్న సూపర్ రీలోడ్ ఫీచర్తో పాలసీ లైఫ్ టైంలో సెకండ్ క్లెయిమ్ నుంచి మనము బేస్ కవర్ అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్ని కంబైన్ చేసి క్లెయిమ్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ రీస్టోరేషన్ అన్లిమిటెడ్ టైమ్స్ అవుతుంది. అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్ని కూడా ఎలాంటి మెడికల్ కండిషన్స్కైనా యూస్ చేసుకోవచ్చు. దీనితో పాటు బిల్ట్-ఇన్ బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ పాలసీలో. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి క్లెయిమ్ ప్రొటెక్ట్ అనే బెనిఫిట్ ఉంది. దీనితో మనకి కన్జ్యూమబుల్స్, PPE కిట్స్, గ్లౌస్, సిరంజెస్ లాంటి నాన్ పేయబుల్ ఐటమ్స్కి కూడా కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాన్యువల్ హెల్త్ చెకప్ కూడా బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పాలసీలో ఉన్న అడల్ట్స్ అందరికీ క్యాష్లెస్ బేసిస్లో అయితే ఈ కాంప్రిహెన్సివ్ హెల్త్ చెకప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ రోడ్ అంబులెన్స్ కూడా అప్ టు సమ్ ఇన్షూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాలసీలో ఒక యూనిక్ ఫీచర్ హెల్త్ రిటర్న్స్. మన డైలీ యాక్టివ్ లైఫ్ స్టైల్, మన హెల్త్ చెకప్ స్కోర్ బట్టి మనకి అప్ టు 100% అయితే డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ పాలసీలో కామన్ క్లాజెస్ చూసుకుంటే మనకి వెయిటింగ్ పీరియడ్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 days ఉంది. సో ఫస్ట్ 30 days ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి. అండ్ స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ 2 years. అంటే మనకి ENT సర్జరీస్, కిడ్నీ స్టోన్స్, కెటరాక్స్ లాంటి స్లో గ్రోయింగ్ కండిషన్స్కి 2 years వరకు అయితే కవరేజ్ ప్రొవైడ్ చేయరు. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్కి 3 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. కాకపోతే ఆప్షనల్ యాడ్-ఆన్స్తో మనము ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్ని రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. రిడక్షన్ ఇన్ ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్ రైడర్తో మనము 3 years వెయిటింగ్ పీరియడ్ని 1 or 2 yearsకి రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ క్రానిక్ కేర్ అనే రైడర్తో 7 మెడికల్ కండిషన్స్ దట్ ఇన్క్లూడ్ ఆస్తమా, హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, డయాబెటీస్, COPD, ఒబేసిటీ అండ్ యాంజియోప్లాస్టీకి డే 1 నుంచి అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా. అండ్ ఈ పాలసీలో ఇంకొక యాడ్-ఆన్ క్రానిక్ కేర్ మేనేజ్మెంట్. అండ్ క్రానిక్ కేర్ మేనేజ్మెంట్ యాడ్-ఆన్తో టెలికన్సల్టేషన్స్ అండ్ డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు క్యాష్లెస్ బేసిస్లో నెట్వర్క్ హాస్పిటల్స్లో. అండ్ మీకు ఒకవేళ OPD కావాలి అనుకుంటే అది కూడా యాడ్-ఆన్గా ఉంది.
అండ్ సెకండ్ మెడికల్ ఒపీనియన్ అంటే కొన్ని మేజర్ మెడికల్ కండిషన్స్కి ప్రతి ఇయర్ ఒక్కసారి మీకు సెకండ్ మెడికల్ ఒపీనియన్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెట్వర్క్ ఫెసిలిటీ నుంచి. దానితో పాటు వెంటిలేటర్, ప్రోస్థెటిక్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లాంటి డ్యూరబుల్ ఎక్విప్మెంట్కి కూడా కవరేజ్ కావాలి అనుకుంటే అది కూడా యాడ్ ఆన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు 5 lakhs దాకా. అండ్ క్యాన్సర్ బూస్టర్ అనే యాడ్ ఆన్తో క్యాన్సర్ రిలేటెడ్ హాస్పిటలైజేషన్కి ఎక్స్ట్రా 100% కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు రీఇంబర్స్మెంట్ బేసిస్లో. అండ్ వ్యాక్సిన్ కవర్ కూడా ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో పాండమిక్స్, ఎపిడమిక్స్ లాంటివి వచ్చినప్పుడు మనకి వ్యాక్సిన్ కవరేజ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కంపాషనేట్ విజిట్ అనే రైడర్తో ఒకవేళ 10 days కంటే ఎక్కువ డేస్ హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తే మన ఒక ఫ్యామిలీ మెంబర్కి ఫ్రీగా ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేస్తారు అప్ టు 50,000 వరకు. ఈ పాలసీలో ఉన్న పర్ క్లెయిమ్ డిడక్టబుల్ వల్ల మనం ప్రీమియం డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే 15,000 or 25,000 డిడక్టబుల్ మనం పే చేయాల్సి ఉంటుంది హాస్పిటలైజేషన్ టైంలో. ప్రీమియం తగ్గడానికి యూజ్ అవుతుంది, కాకపోతే రికమెండెడ్ అయితే కాదు. అండ్ ఈ పాలసీలో డిస్కౌంట్స్ చూసుకుంటే మనకి డిజిటల్ డిస్కౌంట్ అయితే ఉంది 5%. దానితో పాటుగా లాంగ్ టర్మ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఒకవేళ మీరు పాలసీ 2 years లేదా 3 yearsకి ఒకేసారి తీసుకుంటే 7.5% లేదా 10% డిస్కౌంట్ ఉంటుంది. ఈ పాలసీ ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో చూడాలి అనుకుంటే మీరు వీడియోని ఒకసారి ఇక్కడ పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. వేరియస్ కస్టమర్ ప్రొఫైల్స్కి ప్రీమియమ్స్ అయితే ఇలా ఉన్నాయి Tier 1 సిటీ నుంచి. సో ఓవరాల్గా డిటో ఒపీనియన్ ఏంటి అంటే ఈ పాలసీకి చాలా స్ట్రాంగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 95% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ ఉండటం అండ్ సాలిడ్ బోనస్ 100% అప్ టు 500% ఉండటం లాంగ్ టర్మ్ వాల్యూ అయితే క్రియేట్ చేస్తుంది. దానితో పాటుగా ఇన్నోవేటివ్ ఫీచర్స్ అంటే మీరు రీస్టోరేషన్ కవర్ అమౌంట్ని, బేస్ కవర్ అమౌంట్ని కలిపి యూస్ చేసుకోవటం అండ్ దీనితో పాటు 100% వెల్నెస్ డిస్కౌంట్ ఉండటం అండ్ యాడ్ ఆన్స్తో పాలసీని కస్టమైజ్ చేసుకోవడం కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అన్ని పాజిటివ్స్ అయినా అంటే కొన్ని కన్సిడరేషన్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. లైక్ ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ అయితే లేదు. దానితో పాటుగా ఈ పాలసీలో మనము ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ రెడ్యూస్ చేసుకోవడానికి యాడ్ ఆన్స్ తీసుకుంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ ప్రొఫైల్, బడ్జెట్ బట్టి మీకు రైట్ వేరియంట్ ఏంటి అండ్ రైట్ యాడ్ ఆన్ మిక్స్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే డిట్టో అడ్వైజర్స్తో ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. అండ్ దానితో పాటు యాక్టివ్ 1 Maxలో సూపర్ క్రెడిట్, సూపర్ రీలోడ్, క్రానిక్ కేర్పై మీ ఒపీనియన్ ఏంటో మాకు కూడా కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.